సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే ఆదివారం కాబట్టి అంటే చికెన్ బిర్యానీ కూడా చేసుకుంటున్నాము. దానికోసం ఒక 2 కేజీల కోడిని అయితే నేను తీసుకోవడం జరిగింది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చాలా మంది ఏంటంటే వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేయకుండా చూస్తున్నారు. మీరు లైక్ చేస్తే ఏంటంటే మా వీడియోని మనకి ఇంకొక 10 మందికి అనేది చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఉన్న వాళ్ళకి లైక్ చేయడం కదా, లేని వాడు కూడా కంపల్సరీ చూసినట్టు లైక్ చేయాలండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడైతే కోడిని తెచ్చుకొచ్చాను. ఇదిగోండి ఇది 2 కేజీల కోడి. సింపుల్ ఏంటంటే మనం ఇంటికాడ చేసుకో 4 జాయింట్లు కొట్టించుకొచ్చాను. ఇదిగోండి 2, 3, 4 మొత్తం ఏంటంటే కోడిని 4 విధాలుగా కొట్టించుకొచ్చాను. 4 ముక్కలుగా కొట్టించాను. మనం ఏంటంటే ఇంటికాడ మనకు నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు. ఇది బిర్యానీ కండి. కొంచెం కత్తి కొంచెం జారుగా ఉంది, అందుకే ఇది బేత అయిపోతుంది. అమ్మయ్య, మొత్తం మీద అయిపోయిందండి కర్రీ. చికెన్ పొట్టు అయిపోయింది. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఈరోజు భార్య భర్తకి నేర్పిస్తుంది ఏంటి తెలుసా? చికెన్ బిర్యానీ. నువ్వు పొడవకుండా అడ్డు ఉన్నావు, లేవు అదే నాకు కనపడలేదు. నేను వండుతానండి ఈరోజు. బ్యాచిలర్స్ అందరూ కూడా కంపల్సరిగా ఎలాగ నేర్చుకోండి. ఏ స్టవ్ ఏది ఫస్ట్ స్టవ్ అయితే తిరిగించుకున్నానండి. మనకి బిర్యానీకి కావాల్సిన పాత్ర ఏదంటే అది ముందుగా పెట్టుకుందాం. దీంతో తగినంత ఆయిల్ వేసుకుందాం అండి. ఓకే అండి, మొత్తం ఇప్పుడు బిర్యానీ ఆయిల్ అయితే ఈటెక్కింది. బిర్యానీ మసాలా అన్ని వేసుకుంటున్నాను. మనకి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఉప్పు ఉల్లిపాయ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకుందండి. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే లైట్గా అయితే ఫ్రై అయిపోయాయి. మొత్తం కూడా చూసారా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేద్దాం. ఇవ్వండి, ఇది ఒక స్పూను, ఇది ఒక స్పూను. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర రేటుని పుదీనా కొద్ది కొద్దిగా వేసుకుందాండి. దా ఇవ్వండి, పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఒక్కసారి ఇలా ఇలా కాగిన తర్వాత స్టవ్ అయితే అయిపోయింది. నేను కొరసేపు ఉన్నాం. స్టూల్ బాల్ వేసుకోవాలా? తీసి నువ్వు నాకు అంత ఐటమ్ ఉన్నాయంటే ఇప్పుడు వేసేయాలా మసాలా? సరే, ఇగో ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను ఏంటి గరం మసాలా వేసి గరం మసాలా చెప్పాను. ధనియాల పొడి, 1 హాఫ్ స్పూను పసుపు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇవన్నీ మొత్తం మసాలా వేసిన తర్వాత ఈ మసాలా కూడా చికెన్ వేసుకోవాలి.
జాయింట్తో కర్రీ అండి. అమ్మ వీటికి బాగా పట్టించేయాలి. ఓకే, ఒకసారి చికెన్కి మసాలా మొత్తం పట్టించాను కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకోవడం ఏంటంటే మనకి చికెన్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇప్పుడు వస్తుంది అన్నమాట. మనకి వాటర్ లైట్గా వాటర్ అయితే దిగిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సరిపోతావా? ఓకే ఫ్రెండ్స్, మనకి చికెన్ అయితే ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు మేము అరగంట సేపు నానబెట్టుకున్నామండి బాస్మతి రైస్ని. దీన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇది చికెన్ బిర్యానీ అన్నమాట. ఓకే, ఇలాగ రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపేసుకుందామండి. ఆల్రెడీ ఈ బాస్మతి రైస్ మనం నానబెట్టాం కదండి, ఎక్కువగా గట్టిగా కలిపేసాం అనుకోండి ముక్క అనేది పట్టా 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 పట్ట ఇరిగిపోద్ది. అందుకని కొద్దిగా స్లోగా కలుపుకుంటే మనకి ముక్క ఎరగకుండా బాస్మతి రైస్ పొడవగా వస్తుంది అన్నమాట. మీ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ ఒక 3 గ్లాసులు తీసుకున్నమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కాకపోతే చికెన్లోని ఆల్రెడీ వాటర్ దిగింది కాబట్టి ఒక 3 గ్లాసుకి 5 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవాలి. నీరు వేసాం కదండి, వాటర్ ఎక్కువ వేయడం వల్ల సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది. అలాగే ఇది బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా కూడా 2 స్పూన్ల అలా జల్లేసుకోవడమే. ఇప్పుడు చేసుకున్నాం అలా. సరే అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. అది అందలేదు. టేస్ట్ రావడానికి నెయ్యి వేసుకుంటే మధురంగా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మూత పెట్టుకొని దగ్గర పడే వరకు చేసుకుందాం. మళ్ళీ ఇందులో ఒకటి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే నీరు ఇంకిపోయిన తర్వాత ఒకసారి కలపాలి. ఓకే ఫ్రెండ్స్, వాటర్ దగ్గర అయింది లేదు చూద్దాం రండి. చూసారా, వాటర్ మ్యాక్సిమం దగ్గర పడిపోయింది. ఇప్పుడు కూడా ఒకసారి నెమ్మదిగా ఎక్కువ పైన తొడగదు కదా. ఓకే, ఇలా కలిపించుకున్నాం కదా. ఇప్పుడు అంటే కొద్దిగా పుదీనా అయితే వేసుకుంటున్నానండి. ఓకే, తర్వాత కొత్తిమీర కూడా లైట్గా జల్లుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఓకే 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది. ఫైనల్గా మనకి బిర్యానీ రెడీ అయ్యిందా లేదా? వావ్, సూపర్ అండి. బిర్యానీ అయితే మనకి కుక్ అయిపోయింది. ఇంకా చూసిరా పొడిపుల్లాడుతుంది. కానీ ఓకే, లోపల కొద్దిగా వాటర్ ఉందండి. ఇది ఏంటంటే మనం ఆవిరి ద్వారా ఉడికిపోద్ది. ఆ వేడాలు ఉంచుకుంటే చల్లారి లోపు అంతా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
చికెన్ బిర్యానీ జాయింట్. जाओ जाओ चल तो उधर चल రేపు తినాలి కదా తీసేస్తుందా బిర్యానీ తినేడే కుమ్ముడే కుమ్ముడు ఇవ్వాలా దీపిక పేరు చెప్పి మొత్తం తినేస్తాను రేపు నుంచి ఎలాగ హాస్టల్ నుంచి వెళ్ళిపోతుందో రెడీ చేద్దాం మీద టీవీ కట్టేస్తే పని అయిపోద్ది చికెన్ బిర్యానీ అయితే ఇది ఎలాగ వండుకోవాలి చికెన్ బిర్యానీ అయితే వండుకుంటాం మేమైతే రమ్మంతరం టేస్ట్ బాగుందా చాలా బాగుంది టేస్ట్ని చాలా ఇచ్చాం కదా అందుకే రుచి ఉందా చికెన్ అయితే రుచిగా టేస్ట్ని చాలా ఇచ్చాం బాగుందా కొట్టేసి